మైకులోని ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళి కొట్టండి అని చెప్పి నువ్వే డైరెక్ట్గా నువ్వు మైకులో నువ్వు చెప్పి నువ్వు పంపిస్తావా? అంటే అది కూడా మా సోదరుడు గోపయ్య ఉన్నాడు, మా గోపయ్యకి నువ్వు ఈ రకంగా తీసుకొచ్చి అవమానించి నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు వాళ్ళతో కర్రలతో కొట్టించి అన్ని రకాలుగా వాళ్ళకి అవమానించి వాళ్ళకి రక్తం కారినట్టుగా అంత దారుణంగా చితకబాది నీ కర్రలు పట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి మీ నాయకులు పిక్చర్లో చాలా క్లియర్గా వీడియోలు కూడా కనబడుతుంది. నువ్వు మైకులో నువ్వు అనౌన్స్ చేసినటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరు విన్నారు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? మా యాదవ్ సోదరులు అంటే నీకు అంత చులకంగా కనబడుతున్నారా? ఏమనుకొని నువ్వు ఈ పని చేశావు? దీనికి సరైనటువంటి డీటెయిల్ సమాధానం చెప్పడానికి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. యావత్ నియోజకవర్గంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. నీకు 2 పర్యాయాలు నీకు ఎమ్మెల్యేగా నీకు చేస్తే నీకు విపరీతమైనటువంటి గర్వం అహంకారంతో నువ్వు ఇంట్లోకి దూరి మనుషులు కొట్టించేటువంటి స్థితికి నువ్వు ఈ రకంగా నువ్వు దిగజారి ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడతావా? ఇప్పుడే నువ్వు ఎన్నికలు అవుతున్నప్పుడే నువ్వు ఈ స్థాయిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే రేపు పొద్దున్న పొరపాటునో గ్రహపాటునో ఏమైనా కానీ నువ్వు వస్తే మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఇంకా మన ప్రజలను బతకనిస్తారా మీరు? అంటే నీకు 2 సార్లు నీకు ప్రజలు నీకు గెలిపించినందుకు ఇదేనా నువ్వు ప్రజలకు ఇచ్చే బహుమతి? ఇలాగేనా చేస్తావు? మా సోదరుడు అంత మంచి అతను, మా యాదవ్ సోదరుడు, మొత్తం యాదవ్ సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో మేము పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరం కూడా ప్రతిఘటించాలి. మేమందరం నిలబెడతాం. మా సోదరులకి ఈ రకంగా కర్రలతో ఇంట్లో దూరి మరి దాడి చేసి మరి కొట్టడం అన్నది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మాకున్నటువంటి దెబ్బలు తగిన మా సోదరులందరి వెంట మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. ఇది ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి బెందాల అశోక్ ఉన్నాడో ఆయన పైన కేసు కట్టి తీరాల్సిందే. ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ కూడా చేయవలసిందే. దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో నీకు వచ్చేటువంటి రిజల్ట్ లో అయిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ లో నీకు దీనికి సంబంధించి సమాధానం అన్నది ఓట్ల రూపంలో దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేది రిటర్న్ గిఫ్ట్ గా నీకు ప్రజలు ఇస్తారు. నువ్వు చేసినటువంటి ఇటువంటి దుశ్చర్యలకు, నువ్వు పాల్పడుతున్నటువంటి ఇటువంటి ఆకృత్యాలకు ప్రజలు దీనికి దీటైనటువంటి సమాధానం చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇంత అహంకారంతో ఇంత గర్వంతో నీకు 10 సంవత్సరాలు నీకు ప్రజలు నీకు అవకాశం ఇస్తే ఇది నువ్వు చేసేటువంటి ఇంత దారుణమైనటువంటి పాలన ఈ రకంగా నువ్వు చేస్తావు అంటే దీని ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా దీన్ని తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖండిస్తుంది. మేము పూర్తిగా మా సోదరుల వెనకాల మేము పూర్తిగా వెనుదనుగా మేము ఉన్నాం. మేము నిలబడతాం. మేము పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాం. వాళ్ళకి ఎమ్మెల్యేకి కేసు కట్టి అరెస్ట్ చేసేంత వరకు కూడా వెనదిరిగామని చెప్పి ఈ సందర్భంగా చాలా గట్టిగా తెలుగుదేశం పార్టీ వారిని హెచ్చరిస్తున్నామని చెప్పి దీనికి తగినటువంటి సమాధానం బుద్ధి చెప్పడానికి ప్రజలు ఓట్ల రూపంలో నీ తాలూకు అహంకారాన్ని దించడానికి ప్రజలు దీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఇంకొక 2 రోజుల సమయం ఉంది. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పు తీరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాం.